వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సంక్రాంతి అనగానే ఏపీకి అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఈ టైంలో అందరూ కూడా అన్నీ క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి స్పెషల్ అని చెప్పి ప్రయాణాలు విపరీతంగా ముబ్బడిగా ఆర్టీసీ బస్సు రేట్లు కానీ ఇవన్నీ పెంచేస్తూ ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇవన్నీ కూడా. ఇక సినిమా టికెట్ల రేట్లు అయితే మనం చూస్తున్నాము. గత వారం రోజులుగా రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల విషయంలో, ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా విషయంలో ఎలాంటి టికెట్ల విషయంలో ఎలాంటి వివాదాలు నడుస్తున్నాయో, రాజా సాబ్ టికెట్ల విషయంలో కానీ, ఇక శంకర్ ప్రసాద్ టికెట్ల విషయంలో కానీ ఇవన్నీ కోర్టుల దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక తాజాగా ఏపీలో అయితే వీటితో పాటు మద్యం రేట్లు కూడా, లిక్కర్ రేట్లు కూడా రెక్కలు వచ్చేసాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మద్యం రేట్లు కూడా భారీగా పెంచేశారు. ఏపీలో టీడీపీ కనుసన్నల్లో జరుగుతున్నటువంటి మద్యం సిండికేట్ ప్రభుత్వ జీవో కూడా రాకముందే మద్యం ధరల్ని బాటిల్కి 10 రూపాయల చొప్పున పెంచేశారు. ఈ అనధికార దోపిడీకి ఎక్సైజ్ అధికారుల యొక్క మద్దతు ఉండేలాగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, టీడీపీకి అలాగే కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, వాళ్ళు మేము ఎక్సైజ్ అధికారులు మీ దగ్గరికి రాకుండా అడ్డుకోకుండా ఉండేలా చూస్తామని చెప్పేసి ఈ మద్యం దుకాణాల వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ జనవరి 8వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. కానీ ఈ జీవో కూడా విడుదల కాకముందే జనవరి 9 నుంచే మద్యం సిండికేట్ ధరలు పెంచేసింది. బాటిల్పై 10 రూపాయల చొప్పున రోజుకు 5 కోట్ల బాటిళ్లు అనుకుంటే 3 రోజుల్లో దాదాపు 15 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా సమాచారం వస్తోంది. అధికారికంగా 10 రూపాయలు పెంచాలి అని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నా కూడా అనధికారికంగా ఈ సిండికేటు 15 రూపాయలు పెంచాలి అని నిర్ణయించి ఇప్పటికే ఆల్రెడీ పెంచిన రేట్లు అమల్లోకి వచ్చేసాయి. అనధికారికంగా మద్యం సిండికేట్ డిమాండ్ని ప్రభుత్వం ఆమోదించడంలో తమ ఒత్తిడి ఉంది కాబట్టి తమకి మామూలు ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ మరియు కూటమి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మద్యం షాప్ ఓనర్లని బలవంతం చేసి వాళ్ళ ముక్కు పిండి ఒక్కొక్క దుకాణం నుంచి 50,000, బార్ అయితే 2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాల నుంచి 18 కోట్ల చిల్లర వసూలు చేశారట. ఇక బార్ల నుంచి అయితే 10 కోట్ల చిల్లర వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇలాగా విపరీతంగా మద్యం పేరు చెప్పి, సంక్రాంతి స్పెషల్ పేరు చెప్పి మద్యం దుకాణాలు, మద్యం వ్యాపారులు, మద్యం ప్రియుల్ని దారుణంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి నాణ్యమైన మద్యం, చవక ధరకు మద్యం అని చెప్పేసి రకరకాల వాగ్దానాలతోటి ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటి ఈ విధంగా మద్యం రేట్లను భారీగా పెంచేయటం ఏంటి? మద్యం రేట్లు పెంచేశారనే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి అప్పుడు ప్రచారం చేసి 2024 ఎన్నికల్లో లబ్ధి పొందారు. దాదాపు 35 నుంచి 40 లక్షల మంది మద్యం ప్రియులు ఓటర్లుగా ఉన్నారనేటువంటి విషయం గుర్తించి అప్పుడు మద్యం రేట్లని విపరీతంగా పెంచేశారు అనే ప్రచారం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతని క్రియేట్ చేసి ఓట్లు సంపాదించినటువంటి కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ఇలాగ సంక్రాంతి పేరు చెప్పును కూడా భారీగా మద్యం రేట్లను పెంచేసి అనధికారికంగా కూడా ఎక్కువ వసూలు చేస్తున్నా కూడా మద్యం సిండికేట్లని నియంత్రించలేకపోవడానికి కారణం ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.